హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తాను అనుకుంటారు. ఇది ఎగ్జాక్ట్గా 4:30 ఆ టైం అనమాట. సో మేమైతే విజయవాడ బయలుదేరుతున్నాం. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. నాకు ఏదైనా మనసు బాగాలేకపోయినా, ఏదైనా ప్లెజెంట్గా లేకపోయినా సో టెంపుల్స్కి వెళ్ళడం చాలా అలవాటు నాకు. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ చేసేయండి. సో నేను భీమా గాన్ని ఇంట్లో వదిలిపెట్టి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టైం పట్టింది. సో మేము బయటకు వచ్చేసరికి 5:20 అయింది అనమాట. 5:20 తర్వాత మేము బయటకు వచ్చి కార్ ఎక్కగానే మళ్ళీ స్లీపింగ్. ఒక నిద్రవి లేచాను. ఇంకా మా ఆల్రెడీ అయితే నిద్రపోతూనే ఉన్నాడు చూడండి. సో ఇంకా మళ్ళీ నిద్రపోతానేమో అని చెప్పేసి కార్తిక్ తిడుతున్నాడు. ఎప్పుడు నిద్రైనా అటు ఇటు చూడు ఎంత బాగుందో అని చెప్తే ఇంకా కొంచెం సేపు మేల్కొని చూద్దాంలే ఎందుకు తిట్టించుకోవడం అని చూస్తున్నా. ఎలాగో తినే టైం అయిందని చెప్పేసి. సో ఆకలేస్తుంది అంటే ఇంక ఇక్కడ బార్డర్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆపేశాడు. చాలా మంది క్రౌడ్ ఉందని ఆగాం మేము కూడా, బాగుంటుందేమో అనేసి. తీరా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసి టేస్ట్ చేశాక అర్థమైంది అస్సలు బాగాలేదని చెప్పి. దోశ అయితే అస్సలు కాలేదు. ఇంకా ఇడ్లీలు కూడా లోపలైతే అస్సలు ఉడకలేదు అనమాట. ఇంకా కార్తీక్ కొంచెం పైన తిన్నాడు. నేను కూడా కాలిన దోశ వరకు తినేసి ఇంకా రిమైనింగ్ పడేసాను. ఎందుకంటే ఇంకా ముందర ఉంటుందో ఉండదో తెలియదు మనకు. తినగానే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ నేను స్లీపింగ్లోకి వెళ్ళిపోయాను. సో కార్తీక్ అయితే మళ్ళీ విజయవాడ అని కనిపించగానే నన్ను లేచాడు. వీడియో తీసుకుంటానని చెప్పేసి ముందే చెప్పి పెట్టాను అనమాట. సో మనకు వెల్కమ్ టు విజయవాడ అని బోర్డు అయితే కనిపించేసింది. సో దాన్ని ఒక క్లిప్ తీసేసుకొని అలా విజయవాడ అని ఆస్వాదించానమాట. చాలా బాగుంది విజయవాడ. మొత్తం చెట్లు అయితే పెట్టారు. చాలా మంచిగా అనిపించింది నాకు. కార్తీక్ రోడ్డు మిస్ చేసి కింద నుంచి పోవాల్సింది పైనుంచి వెళ్ళిపోయాడు, ఫ్లైఓవర్ ఎక్కాడు. సో ఇంకా మొత్తం మేము చుట్టుకారం వేసుకుని వచ్చాము. ఎలాగో మళ్ళీ తిరగమో అనేసి సరేలని ఇలానే తిరిగేసామన్నమాట. ఇంకా బ్రిడ్జ్ కూడా కనిపించింది మాకు మధ్యలో. అన్ని అందాలు చూసుకుంటూ హ్యాపీగా మేము కనకదుర్గమ్మ టెంపుల్ వరకు అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ రీచ్ అయిన తర్వాత పైనకి వెళ్ళడానికి అలో లేదంట. కార్ అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసుకుని పైకి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మొబైల్స్ అయితే అస్సలు అలో లేదు. సో మెయిన్గా ఏంటంటే మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక కిందికి వెళ్ళి మనం మొబైల్ తీసుకొచ్చుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. అదైతే అలో ఉంది. చాలామంది వీడియోస్ అలా దిగుతూ ఉంటే ఇంకా మనం కూడా తీసుకొచ్చామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం నాకు హ్యాపీగా అనిపించింది. అమ్మవారి ఫేస్ మొత్తం పసుపు పూసేశారు. చాలా కళగా అనిపించింది. సో ఇంకా నేను అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత బయటకు వచ్చి కొంచెం అలా వీడియో అయితే తీసాను అనమాట. తులాభారం అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి ఇక్కడ పెట్టారు. వేరే వాళ్ళు కొలుస్తున్నారు. అప్పటికి నేను ఫొటోస్ దిగుతుంటే నేను చూసుకోలేదు. మళ్ళీ వచ్చి వీడియో తీసాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. సో మీలో ఎంతమంది కనకదుర్గమ్మ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా ఇంత దూరం వచ్చాక ప్రసాదం తినకపోతే ఎలా, ఫ్రీగా ప్రసాదం పెడుతున్నామంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడైతే చూస్తే పొంగల్ పెట్టారు తీరా. సో నాకు పొంగల్ అయితే అంత నచ్చదు, బట్ దేవుని ప్రసాదం కాబట్టి తినేసాను కళ్ళు మూసుకొని. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ దానికోసం క్యూలో వెళ్దామని చెప్పేసి పులిహోర కోసం వెళ్తూ ఉంటే దారిలో శివాలయం ఉంటుందన్నమాట. శివాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడే పులిహోర ప్యాకెట్స్ మేము పైన తీసుకున్నాం. సో పైన తీసుకుని మళ్ళీ కిందికి వచ్చేసాము. కానీ మళ్ళీ కింద కూడా రైట్ సైడ్లో మనకు పులిహోర కౌంటర్ అయితే ఉంటుంది. కింద కూడా మనము పులిహోర అయితే తీసుకోవచ్చు. ప్రసాదం, లడ్డు, ఎవ్రీథింగ్ అన్నీ ఇంకా కింద ఉంటాయి. బట్ మాకు తెలియదు కాబట్టి పైన తీసుకొచ్చుకున్నాము. అలా మన దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత కిందికి వచ్చినాక మనకి రైట్ సైడ్లో అన్ని బొమ్మలు అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. సో నాకైతే మన భీమాగాడు గుర్తొచ్చి వెంటనే 2 బొమ్మలు అయితే కొనేసాను. వాడైతే ఈ బొమ్మను అస్సలు ముట్టుకోడు, బట్ ఈ తాబేలు బొమ్మను అయితే ఈజీగా తీసుకుంటాడు. బట్ తీసుకున్నాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని చెప్పేసి. మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా మనకి అసలే ఆకలి వేస్తుందని చెప్పేసి ఫటాఫటా పులిహోర ప్యాకెట్లు ఓపెన్ చేసి తినేస్తున్నాను నేను గబా అని. మార్నింగ్ కూడా తినలేదు కదా, అంతా దోశ కాలేదని చెప్పేసి అందుకే ఇప్పుడు తింటున్నాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రసాదం తినేసాక కార్తీక్తో ఒక కోరుకున్నాను అనమాట. ఎలాగో విజయవాడ వచ్చాం కదా, అలాగే కొద్దిగా నాకు ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా చూపి అని. సరే అని చెప్పేసి తీసుకెళ్తా అన్నాడు. నాకైతే కార్లో వెళ్తుంటే ఎక్కడే కూడా రోడ్డు మీద వెళ్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. చుట్టూ అన్ని చెట్లు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు విజయవాడ అయితే. మన హైదరాబాద్ అయితే ట్రాఫిక్ తప్ప ఇంకేం ఉండదురా బాబోయ్ అనిపించింది నాకు. సో దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకు ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపించేసింది. దాన్ని ఒక చుట్టూ అలా కార్లో చుట్టేసి వెంటనే ఇంకా మనము తినడానికి లంచ్ చేద్దామని వెళ్ళిపోయామన్నమాట. ఓపెన్ అప్ అండ్ రెస్టారెంట్ అంటే వెళ్ళాము. అక్కడంతా నాన్ వెజ్ అంట స్పెషల్ వీళ్ళ దగ్గర. బట్ మనం నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి వెజ్ అయితే మీల్స్ ఆర్డర్ చేసాము. నాకైతే కర్డ్ రైస్ ఆర్డర్ చేశాను. రాజు వాళ్ళు మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు.
మీల్స్లో నాకేం పెద్ద అయితే నచ్చలేదు. మనం ఏది ఆర్డర్ చేసినా చేయకపోయినా కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాం కదా. పప్పు అయితే బాగుందనమాట. పులిహోర కూడా అంతేం అనిపించలేదు. సో ఫైనల్లీ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. బాయ్ విజయవాడ. ఇంకా విజయవాడని దాటేసి వచ్చేసాం. మార్నింగ్ ఈ స్పాట్ నేను మిస్ అయ్యాను. కార్తీక్ అదే పనిగా నిద్ర లేపి మరీ చూపిస్తున్నాడు. సరే ఎలాగో నిద్ర లేచాం కదని ముందే కాఫీ ఉంటే తాదామని చెప్పి తీసుకెళ్ళాడు. అబ్బా నాకేం కాఫీ ఏం నచ్చలేదని చెప్పేసి అక్కడ పడేసి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. అదేంటో ఈ జర్నీ మొత్తంలో నాకు ఏ ఫుడ్ బాగాలేదనిపించింది. కార్తీక్ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర టీ తాగాం. చాలా బాగుంటుంది, నువ్వు కూడా తాగుదురా, ఇదైతే నచ్చుతుంది అని చెప్పాడు. సో డెఫినెట్గా వెళ్ళామన్నమాట. బట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. తాటి బెల్లమ్మ టీ అనమాట, టీ స్పాట్ ఇది. ఎట్ సైడ్ ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు. ఫైనల్లీ ఇంకొక 20 కిలోమీటర్స్లో మనకి హైదరాబాద్ వచ్చేస్తుందంట. నిద్ర లేచాను ఇప్పుడే. ఇంకా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మండే ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్, లవ్ యూ ఆల్.